హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. ఒక గ్రామంలో తెల్లవారక ముందే విధులకు వెళ్లి, గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటువంటి ఉద్యోగి, భూ రికార్డుల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు ఎన్నో బాధ్యతలను నిర్వహించేటువంటి ఉద్యోగి, అదే గ్రామ రెవెన్యూ అసిస్టెంట్. అంటే మనం షార్ట్ అబ్రివేషన్‌లో వీఆర్ఏ అని పిలుస్తాం. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? ఎందుకు వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు? వారి డిమాండ్లు నిజంగానే న్యాయంగానే ఉన్నాయా? ప్రభుత్వం వైఖరేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అసలు వీఆర్ఏ అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి వీఆర్ఏ అనే పదం వినిపిస్తుంటుంది కానీ, వారి అసలు బాధ్యతల గురించి పూర్తిగా అవగాహన ఉండదు. గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేకానేక కార్యక్రమాల్లో వీఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తుంటారు. భూముల వివరాలు, పంటల సమాచారాలు, ప్రభుత్వం భూ పరిపాలన, గ్రామస్థాయి రెవెన్యూ కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందించటం, ఎన్నికల విధులు నిర్వర్తించటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో సహకారాలు అందించటం, ఇలా గ్రామ పరిపాలన వ్యవస్థలో ప్రతిరోజు కనిపించకపోయినా ప్రతి పనిలో వారి పాత్ర డైరెక్ట్‌గా ఆర్ ఇండైరెక్ట్‌గా ఉంటుంది. అందుకే గ్రామ రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏలను వెన్నెముకగా పరిగణించడం జరుగుతుంది. అసలు ఎందుకిప్పుడు వీఆర్ఏలు ఉద్యమం చేయాలనుకుంటున్నారో అనే విషయం తెలుసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఒక్కసారిగా ఉద్యమం ప్రారంభించలేదు. ఏళ్లగా పేరుకుపోతున్నటువంటి అనేకానేక సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించకపోవడమే దీని వెనుక ప్రధానమైనటువంటి కారణం. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సంక్షేమంపై అనేక హామీలు పార్టీలు ఇస్తుంటాయి. ప్రభుత్వం మారితే పరిస్థితులు కూడా మారుతాయని వాళ్ళు ఆశించారు. కానీ నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా కానీ వారి జీవితాల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదనేది ఆ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా జీతాలే వారికి ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఒక కుటుంబాన్ని నడపడానికి నేటి పరిస్థితుల్లో నెలవారీ ఖర్చులు ఎంతగా పెరిగాయో అందరికీ తెలుసు. ఇంటద్దె, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ బిల్లులు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రోజువారీ నిత్యావసరాలు, ప్రతి ఖర్చు పెరిగిపోయింది. ప్రతిదానికి డబ్బు అవసరం పడుతుంది. అయితే వీఆర్ఏలు మాత్రం తమ జీతాలు సంవత్సరాలుగా ఆశించిన స్థాయిలో పెరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న వేతనంతో కుటుంబాన్ని పోషించడం కూడా కనా కష్టమైందని చెప్తున్నారు. తమ కుటుంబాలు అప్పుల బారిన పడుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం అవుతున్నాయని ఆ నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. మరొక ముఖ్య అంశం డిఏలు. జీతాలతో పాటు వీఆర్ఏలు లేవనెత్తుతున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం డిఏ. తమకు డైరెక్ట్ అలవెన్స్‌ను విడిగా ఇవ్వకుండా నేరుగా జీతంలో విలీనం చేయాలని వారు కోరడం జరుగుతుంది. ఇలా చేస్తే భవిష్యత్ ప్రయోజనాలు కూడా పెరుగుతాయని, పెన్షన్ వంటి అంశాల్లో కూడా ప్రయోజనం ఉంటుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించినటువంటి అనుభవం లేదు. సారిస్తారన్న నమ్మకం కూడా లేదు. మరొక వైపు వీఆర్ఏలకు ఇప్పటివరకు ప్రమోషన్లు కూడా రావటం లేదు. వీఆర్ఏలు పదే పదే చెబుతున్నటువంటి మరొకమైన ముఖ్య అంశం ప్రమోషన్లు. రాష్ట్రంలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను భర్తీ చేస్తే అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి పదోన్నతులు కల్పించవచ్చని వారు చెప్పుకొస్తున్నారు. ప్రమోషన్ అంటే కేవలం వ్యక్తిగత హోదా మాత్రమే కాదు, అది మెరుగైన వేతనం, ఉద్యోగికి భద్రత, కుటుంబానికి ఆర్థిక భరోసా. అందుకే ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. మరొక వైపు అక్రమ డ్యూటీల ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఇదే
పెద్ద వివాదంగా ఉంది. వీఆర్ఏలు చెబుతున్న దాని ప్రకారం తమకు అసలు విధులతో పాటు నైట్ వాచ్మెన్, అటెండర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఏ పని వస్తే ఆ పని, ఇతర శాఖలకు సంబంధించిన పనులు, రీసర్వే బాధ్యతలు, ఇలా ఎన్నో అదనపు విధులు అప్పగిస్తున్నారని వారందరూ ఆరోపించడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో వాపోవడం జరుగుతుంది. సొంత గ్రామాలు కాకుండా ఇతర గ్రామాల్లో కూడా విధులు నిర్వహించాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి తగినటువంటి జీతాలు, బత్యాలు కూడా అందడం లేదని వీఆర్ఓలు బాధపడుతున్నారు. ప్రభుత్వాలపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు వీఆర్ఓలు. వారు చెబుతున్నటువంటి సమస్యల ప్రకారం పలుమార్లు మా సమస్యలన్నిటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రుల్ని చాలాసార్లు కలిశాం. సంబంధిత అధికారులను కూడా కలిసి మా మొరను వినిపించాం. రెవెన్యూ శాఖ అధికారులతో ఎన్నోసార్లు చర్చించాం. అయితే ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం ఎక్కడా కనిపించలేదని వారంటున్నారు. ఇతర రాష్ట్రాలతో కూడా పోలికి తేవడం ఇక్కడ కొసమెరుపు. వీఆర్ఏ సంఘాలు మరో విషయాన్ని కూడా ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నారు. అక్కడ ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులకు కూడా అమలు చేయాలని కోరుతున్నారు. తమ రాష్ట్రంలో కూడా అదే విధమైన విధానాన్ని ప్రభుత్వాలు గమనించి తీసుకురావాలి అని వేడుకుంటున్నారు. మరొక వైపు నామినీల సమస్య. కొన్ని ప్రాంతాల్లో మూల ఉద్యోగుల స్థానంలో నామినీలు పనిచేస్తున్నారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొస్తున్నాయి. వారిని అధికారికంగా వీఆర్ఏలుగా గుర్తించాలని, వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. సో ఈ పరిస్థితులు ఇలాగ నడుస్తుండగా మరొక వైపు ఉద్యమ కార్యాచరణకు కూడా సిద్ధమవుతున్నారు సంఘ నాయకులు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు. దీక్షలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, సంఘటిత ఆందోళనలు, అవసరమైతే నిరవధిక సమ్మె కూడా చేపడతామని హెచ్చరిస్తున్నారు. తమ డిమాండ్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, ఉద్యోగుల జీవనం, భద్రత కోసం మాత్రమే అని వారు చెప్పుకొస్తున్న ఇంకొక వైపు ప్రభుత్వానికి కూడా ఈ వీఆర్ఏల సమస్య పెను సవాలుగా మారింది. ఉద్యోగ సంఘాలు డిమాండ్లు ఒకలా ఉంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిమితులు మరొకలా ఉన్నాయి. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత, బ్యాలెన్సింగ్ ఎలా సాధిస్తున్నది అనేదే ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. జీతాల పెంపు, పే స్కేల్ అమలు, ప్రమోషన్లు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడం, అక్రమ డ్యూటీలపై తగినటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ అంశాలన్నిటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఏ విధంగా ఈ వివాదాన్ని ముగిస్తుందో అనేటువంటి చర్చ ఇప్పుడు అన్ని వర్గాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సంఘ నాయకుల యొక్క దృష్టి అక్కడే ఉంది. ఇక ప్రజలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఈ సమస్య ఉద్యోగులతో మాత్రమే సమసిపోలేదు. గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖలు, భూ రికార్డులు, సర్టిఫికెటులు, ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, ఇలాంటి అనేక సేవలపై కూడా దీని ప్రభావం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పడే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే గ్రామస్థాయి పరిపాలనపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభిస్తుందా, లేక ఉద్యమం మరింతగా ఉధృతమవుతుందా, డిమాండ్లలో ఎన్ని అమలవుతాయి, జీతాల పెంపుపై తగినటువంటి నిర్ణయం వస్తుందా, ప్రమోషన్లకు మార్గం సుగమం అవుతుందా, ఇవి ఇప్పుడు లక్షలాది మంది వీఆర్ఏ కుటుంబాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక రాష్ట్ర పరిపాలనలో గ్రామస్థాయి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. వారి సేవలు ప్రజలకు నేరుగా చేరతాయి. అందుకే వారి సమస్యలు కూడా సమయానికి పరిష్కారం కావాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుకోవడం జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఆర్థిక బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య సానుకూల చర్చలు జరిగి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రావాలని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? వీఆర్ఏల డిమాండ్లు న్యాయంగానే ఉన్నాయా? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి వార్తల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.